హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము చిత్తారమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే కార్ పూర్తి చేయించడానికి ఇక్కడ మా ఇంటి దగ్గర నియర్ బై విషయంలోపడి హాస్పిటల్ దగ్గర ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందని చూపిస్తాను. ఆ రోజు వచ్చేసి ఇదైతే మెయిన్ గేట్. ఆ రోజు వచ్చేసి ఎక్స్ఎమ్మెల్యే కోన శ్రీశైలం గారి బర్త్డే ఉంది. అందుకని గేట్ క్లోజ్ చేసేసారు. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము టెంపుల్లోకి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేమైతే టెంపుల్లోకి వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్టార్టింగ్లోనే పెద్ద స్తంభం ఉంటుంది. ఇక్కడ మేమైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళాము. ఆ రోజు సండే అవ్వడం చాలా మంది ఉన్నారు టెంపుల్లో. ఇక్కడ వచ్చేసి మేము బియ్యం వస్తాం అనుకున్నాం అన్నమాట. అందుకని ఇంటి దగ్గర నుంచి అన్ని తీసుకుని వెళ్ళాము. బియ్యంలోకి ఏమేమి కావాలో అన్నీ పెట్టి పంతులకి ఇచ్చేసాము. కొన్ని టెంపుల్స్లో ఏంటంటే మనమే బియ్యం పోయొచ్చు. కాకపోతే ఈ టెంపుల్లో వాళ్ళే పోస్తారన్నమాట. ఇకైతే మా దర్శనం అంతా చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ 2 టెంపుల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పోచమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇక్కడికి దర్శనం చేసుకొని ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి రేణుకెళ్ళమ్మ టెంపుల్ అన్నమాట. ఇదంతా అయిపోయాక కార్ పూజ ఉందని చెప్పాను కదా, కార్ పూజ అయితే చేయడానికి వచ్చాము. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. టెంపుల్లో మా పాప దిగింది. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారు పంతులు. చాలామంది టెంపుల్కి అయితే మొక్కులు తెచ్చుకోవడానికి వస్తూ ఉంటారు. కొంతమంది అయితే బియ్యం పోస్తారు, కొంతమంది ఏమో బోనాలు చేస్తారు అన్నమాట. బోనాల రోజు చాలా పెద్ద జాతర అవుతుంది ఈ టెంపుల్ దగ్గర. కార్ పూజ అయితే అయిపోయింది. ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప మేకతో ఆడుకుంటుంది దగ్గర నుంచి చూసి. మా పూజ అయితే అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం.
వెళ్ళే దారిలో మా పాప చూడండి ఎలా ఆడుతుందో వాళ్ళ అక్కతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేమైతే ఇంటికి వెళ్తున్నాం.